బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మనం ఫిజిక్స్లో వర్క్, పవర్ అండ్ ఎనర్జీ గురించి నేర్చుకుందాం. వర్క్, పవర్ అండ్ ఎనర్జీ ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ప్రతిసారి ఈ సెట్లో 2 మార్క్స్ కంటే ఎక్కువ వస్తున్నాయి. మినిమం 2 మార్క్స్, మ్యాక్సిమం 4 మార్క్స్, 3 or 4 మార్క్స్ అలా వస్తున్నాయి. అండ్ ఈ ఇయర్ సిలబస్ పెరిగింది కాబట్టి ఫిజిక్స్లో ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఇట్లా 2 వచ్చాయి కాబట్టి మేబీ దీని వెయిటేజ్ టూ వరకే ఉండొచ్చు, 3 ఉండకపోవచ్చు. సో 2 మార్క్స్ అయితే పక్కా. ఇది 1 hour ఉంటుంది వీడియో, అప్రాక్సిమేట్ 1 hour ఉంటుంది. సో మీరు 1 hour కొంచెం పేషెన్స్గా వింటే కాన్సెప్ట్ చెప్తాను, ఏ ప్రాబ్లం వచ్చినా చేయొచ్చు. ఓకే, ఏ ప్రాబ్లం వచ్చినా చేయొచ్చు. కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ట్రిక్ కాదు. ట్రిక్ ఒక క్వశ్చన్కే పనికొస్తుంది, కాన్సెప్ట్ అన్ని క్వశ్చన్స్కి పనికొస్తుంది. వర్క్ ఎనర్జీ థీరం ఉంటుంది, ఆ థీరం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ థీరం వస్తే ఫ్రిక్షన్, కైనమాటిక్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఓకే, దీనికి కొంచెం వెక్టర్స్ బేసిక్స్ ఉండాలి. వెక్టర్స్ వీడియో చూసి రండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. దీస్ ఆర్ ది కంటెంట్స్ ఆఫ్ దిస్ చాప్టర్. వర్క్, పవర్ అండ్ ఎనర్జీలో సిలబస్ ఇది. అంటే మన ఈ సెట్ సిలబస్ బ్రౌచర్లోంచి తీసుకోబడింది. ఇది 2020ది. వర్క్, పవర్ అండ్ ఎనర్జీ డెఫినేషన్ అండ్ యూనిట్స్, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, వర్క్ ఎనర్జీ థియరం, రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వర్క్ ఎనర్జీ థియరం మీద డిపెండ్ అయి ఉంటుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఒకటే ఇచ్చాడు. కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సమ్ లైక్ ఇలా ఒక హెమిస్పెరికల్ ట్యూబ్ ఉంది, ఇందులో సమ్ ఇట్లా ఒక చైన్ ఉంది. ఇఫ్ చైన్ ఫాల్స్ డౌన్, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ దిస్ చైన్? సో ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో వేరే టైప్స్. సో ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ సింపుల్ టాపికే. ఇది చూస్తే ఇలా ఉంది కదా, చాలా ఈజీ అయిపోతుంది. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. ఐ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ సిలబస్. Okay, you will feel happy at the end of the video. Okay, so please watch the video completely and share with your friends. So let's start the content. Total 10 slides ఉన్నాయి, 10 slides. Okay, 10 slides కంప్లీట్ చేస్తే వర్క్, పవర్ ఎనర్జీ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ స్లైడ్. ఓకే, ఫస్ట్ వర్క్. వాట్ ఈస్ అ వర్క్? ఒక బాడీ మీద నువ్వు ఫోర్స్ అప్లై చేసావు. ఈ బాడీ డిస్ప్లేస్ అవుతే, ఈ బాడీ పొజిషన్ చేంజ్ అయితే, ద వర్క్ ఈజ్ సైడ్ టు బి డన్ ఆన్ దిస్ బాడీ. if there is no displacement of the body even after application of force. ఈ బాడీ మీద నువ్వు ఫోర్స్ అప్లై చేసావు, బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి కదిలింది, బాడీ పొజిషన్ చేంజ్ అవుతే మాత్రమే దాన్ని వర్క్ డన్ అంటాం. ఓకే, పొజిషన్ చేంజ్ అవ్వకపోతే వర్క్ ఈజ్ సైడ్ టు బి జీరో. కొన్ని కేసెస్లో వర్క్ ఈజ్ సైడ్ టు బి డన్. నేను చెప్తాను ఎలాంటి కేసెస్లో ఏంటో, మీరు నేర్చుకునే విధంగా కాన్సెప్ట్స్ నేను నేర్పిస్తా. ఓకే, work is said to be done when a body displaces due to applied force. ఓకే, వర్క్ కాన్సెప్ట్ క్లియర్ కదా? వర్క్ ఫార్ములా ఏంటి? ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, F into S. ఓకే, అండ్ యూనిట్స్, వర్క్ యూనిట్స్ ఏంటి? జౌల్స్. ఓకే, జౌల్స్ అనేది SI యూనిట్. సో CGS యూనిట్ ఏంటి? ఎర్గ్స్. ఓకే, అండ్ అనదర్ ఉంటుంది కిలోగ్రామ్ ఫోర్స్ మీటర్. దీని కన్వర్జన్ ఏంటంటే 1 joule ఈజ్ ఈక్వల్ టు 10⁻⁷ ఎర్గ్స్. ఓకే, అండ్ 1 kilogram force meter will be equal to G joule. ఓకే, G joule అంటే 9.8 times joule. ఓకే, 9.8 joule. 1 kilogram force meter is equal to 9.8 joule. ఇది కిలోగ్రామ్ అనేది ఫోర్స్, M అనేది డిస్ప్లేస్మెంట్. కిలోగ్రామ్ ఫోర్స్ మీటర్. ఓకే, దీన్ని ఇలా ప్రొనౌన్స్ చేస్తారు. 1 joule is equal to 10⁻⁷ x. ఇది ఎలా 10⁻⁷ వచ్చిందంటే నీకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఫైండింగ్ ది ఈక్వేషన్, ఫైండింగ్ ది డైమెన్షనల్ అనాలిసిస్ ఉంటాయి కదా, డైమెన్షనల్ అనాలిసిస్ 3 ఉంటాయి. అవి నేను దీని తర్వాత యూనిట్స్ అండ్ డైమెన్షన్సే. అందులో నీకు జౌల్ తెలుసు, ఎన్ని ఎగ్స్ తెలియదు నీకు. ఓకే, అది నువ్వు తెలుసుకోగలుగుతావు ఈజీగా. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఏవి మిస్ కాకుండా. ఓకే, డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్.
మనకి ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా తెలుసు mlt to the power of -2 and displacement is L. సో ml square t raised to -2. ఓకే కూల్. ఫోర్స్ ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? m. ఓకే, యాక్సలరేషన్ అంటే వెలాసిటీ బై టీ స్క్వేర్. ఓకే, వెలాసిటీ బై టైం. నౌ వెలాసిటీ అంటే ఏంటిది? డిస్ప్లేస్మెంట్ బై టైం, అండ్ ఇంకో టైం ఇక్కడ ఉంది ఆల్రెడీ. సో ఎస్ బై టీ స్క్వేర్. ఎస్ అంటే ఎల్, అంటే ఎల్ బై టీ స్క్వేర్. క్లియరా? ఏదో మీకు అర్థం చేయించడానికి ఇలా ట్రై చేస్తున్నా, మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఎంఎల్ టీ రేస్ టు -2. ఎంఎల్టీ రేస్ టు -2 ఈజ్ ది ఫార్ములా ఫర్ ఫోర్స్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా దగ్గర ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా యూజ్ అవుతుంది. ఫోర్స్ ఇస్ అ బేసిక్ డైమెన్షనల్ ఫార్ములా టు బి రిమెంబర్డ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఫోర్స్ ఫార్ములా. ఇప్పుడు ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఇంటూ ఎల్ విల్ బి ఈక్వల్ టు ml square t raised to -2. దిస్ ఈజ్ ది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వర్క్ అండ్ ఆల్సో ఫర్ ఎనర్జీ. వర్క్ అండ్ ఎనర్జీ యూనిట్స్ ఆర్ సేమ్, బట్ meaning is different. Okay, so energy is the capability to do work. Okay, capability to do work. ఒక బాడీ గ్రౌండ్ నుంచి ఒక పర్టికులర్ పొజిషన్లో ఉంది, అండ్ ఇంకో బాడీ ఇక్కడ ఉంది. ఈ రెండు బాడీలో వర్క్ని ప్రొడ్యూస్ చేసే కెపబిలిటీ దేనికి ఉంది? ఇట్ ఈస్ హ్యావింగ్ ద కెపబిలిటీ టు డూ వర్క్ బికాస్ ఇట్ ఈజ్ ఎట్ ఎ హైట్. ఓకే, దీన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. అంటే ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇప్పుడు సర్ఫేస్ నుంచి ఇది హైట్ లేదు, సో ఇది హైట్లో ఉంది. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ద కెపబిలిటీ టు డూ వర్క్. ఇట్ ఈజ్ ఎనర్జీ. ఓకే, కెపబిలిటీ టు డూ వర్క్ ఈజ్ ఎనర్జీ. ఓకే, యూనిట్స్ ఆర్ సేమ్, జౌల్స్, ఎర్గ్స్, కిలోగ్రామ్ ఫోర్స్ మీటర్ సేమ్, దాని యూనిట్స్ ఉంటాయి. డైమెన్షనల్ ఫార్మ్లో కూడా సేమ్, ml square t raised to -2. ఓకే, నెక్స్ట్ పవర్ ఈజ్ అ రేట్ ఎట్ విచ్ వర్క్ ఈజ్ డన్. ఓకే, పవర్ ఈజ్ అ రేట్ ఎట్ విచ్ వర్క్ ఈజ్ డన్. అంటే ఇప్పుడు నార్మల్గా వెలాసిటీ అంటే ఏంటి? రేట్ ఎట్ విచ్ ద బాడీ డిస్ప్లేసెస్. అంటే 1 సెకండ్కి బాడీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, దాన్ని మనం వెలాసిటీ అంటాం. యాక్సలరేషన్ అంటే 1 సెకండ్కి బాడీ వెలాసిటీ ఎంత చేంజ్ అవుతుంది. ఓకే, 1 సెకండ్కి బాడీ వెలాసిటీ ఎంత చేంజ్ అవుతుంది, దాన్ని యాక్సలరేషన్ అంటాం. అదే విధంగా 1 సెకండ్కి వర్క్ అనేది ఎంత అవుతుంది, వర్క్ డన్ పర్ సెకండ్, 1 సెకండ్కి వర్క్ ఎంత అవుతుందో దాన్ని పవర్ అంటారు. ఓకే, రేట్ ఎట్ విచ్ వర్క్ ఈజ్ డన్. ఇవన్నీ మీ బుక్స్లో డెఫినెట్ ఉంటాయి కాబట్టి నేను డీటెయిల్గా రాయట్లేదు. జస్ట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్. యూనిట్స్ వచ్చేసి వర్క్ డన్ యూనిట్స్ అంటే ml square t raised to -2, ml square t raised to -2 డివైడెడ్ బై పర్ టైం కదా, సో డివైడెడ్ బై t. అంటే ఫార్ములా ఈజ్ వర్క్ డన్ బై టైం. వర్క్ డన్ ml square t raised to -2, టైం వచ్చేసి t. సో ml square t raised to -3 is the dimensional formula for power. క్లియరా? సారీ, యూనిట్స్ దగ్గర నేను డైమెన్షనల్ ఫార్ములా రాస్తాను. సో యూనిట్స్ వచ్చేసి వాట్. ఓకే, వాట్ ఆర్ హార్స్ పవర్. ఓకే, 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 అనుకుంటా. ఒక్కసారి చూసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, 746 అకార్డింగ్ టు మీ, చెక్ చేయండి ఒకసారి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వర్క్ గురించి చూద్దాం, మనకు తెలియంది చూద్దాం. వర్క్ అంటే మనకు తెలిసింది ఒకటే ఫార్ములా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. మనకు తెలిసింది ఏంటంటే వర్క్ ఈజ్ ఏ స్కేలర్ క్వాంటిటీ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్ బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, మనకి ఇప్పుడు ఫోర్స్ ఈజ్ ఎ వెక్టర్, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో ఎ వెక్టర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఫోర్స్ ఈజ్ ఎ వెక్టర్, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో వెక్టర్. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ అర్థం అవుతుంది, కానీ మంచిగా అర్థం అవ్వాలి. అంటే యూనిట్ టు ఫీల్ రావాలంటే నువ్వు వెక్టర్స్ చాప్టర్ కంప్లీట్ అయి ఉండాలి. కంప్లీట్ అవ్వకపోతే ఒకసారి నేను పెట్టిన వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తా. ఓకే, అండ్ ఇట్ ఈస్ అ స్కేలర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, 2 వెక్టర్స్ ప్రొడక్ట్ అయింది, నాకు స్కేలర్ వచ్చింది. వర్క్ ఈజ్ స్కేలర్, అది మనందరికీ తెలుసు. సో వెన్ ఐ ప్రొడక్ట్ 2 వెక్టర్స్ ఐ ఆమ్ గెటింగ్ ఎ స్కేలర్. అప్పుడు ఇది డాట్ ప్రొడక్టా క్రాస్ ప్రొడక్టా? డాట్ ప్రొడక్ట్. ఓకే, డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడే 2 వెక్టర్స్ కలిసి 1 స్కేలర్ ఇస్తుంది. అప్పుడు నా ఈ వెక్టర్ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేశాను,
దెన్ విచ్ విల్ బీ ఈక్వల్ టు ఫార్ములా గుర్తుందా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎస్ వెక్టర్ కాస్ థీటా. ఓకే, గుర్తుందా లేదా? అదే ఏ క్రాస్ బి అయితే, క్రాస్ ప్రొడక్ట్ అయితే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఇంటూ సైన్ థీటా. ఓకే, ఇది డాట్ ప్రొడక్ట్ కాబట్టి ఎఫ్ఎస్ కాస్ థీటా. సో దిస్ ఈస్ ద ఫార్ములా. ఇది అలా వచ్చిందనమాట. ఇది వెక్టర్స్ ఈ ప్రొడక్ట్ చేసినప్పుడు నీకు ఈ ఫార్ములా జనరేట్ అయింది. ఇది మనం వాడాల్సింది, మనం ఎక్కువగా ఫార్ములాలో యూస్ చేయాల్సింది, వర్క్ అనుకోవాల్సింది ఈ ఫార్ములాతోనే. ఇది మెయిన్. దీన్ని మర్చిపోండి. నీకు బేసిక్ డెఫినేషన్ కదా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. దీన్ని మర్చిపో, దీన్నే వాడు. దీంతోనే ఈ ఫార్ములా ఉంటే ఈ ఫార్ములాతో సాల్వ్ అయ్యే క్వశ్చన్స్ కూడా సాల్వ్ అవుతాయి, దీంతో కాని క్వశ్చన్స్ కూడా సాల్వ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బాడీ ఉంది, ఈ బాడీ మీద నేను ఫోర్స్ అప్లై చేస్తే 10 న్యూటన్స్. ఓకే, ఇట్ ఈస్ మూవింగ్, ఇట్ ఈస్ స్టార్టెడ్ టు మూవ్. ఓకే, నా ఫ్రిక్షన్ ఉంది, ఫ్రిక్షన్ సమ్ 5 న్యూటన్స్ ఉంది. ఓకే, 5 న్యూటన్స్ ఫ్రిక్షన్ ఉంది. ద బాడీ ఈజ్ డిస్ప్లేస్డ్ టు 5 meters. క్వశ్చన్లో వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ ది బాడీ అని అడిగాడు. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, బేసిక్గా వర్క్ డన్ కదా, ఫ్రిక్షన్ ఫోర్స్ 5 న్యూటన్స్ కదా, ఇంటూ 5 meters 5. సో 5 5 25 న్యూటన్స్. Yes, work done is equal to 25 newtons. 25 newtons is the work done by, 25 newtons ka joule. 25 joules is the work done by friction on the body. This is wrong. Frictional force ఈ డైరెక్షన్లో ఉంది, నీ డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇందుకే ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనము ఇలాంటి సిచ్యుయేషన్స్ వస్తాయని చెప్పి మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. సో ఎఫ్ఎస్ కాస్ థీటా. ఓకే, ఎఫ్ఎస్ కాస్ థీటా. ఇప్పుడు ఏమైందంటే నా ఫోర్స్ 5 న్యూటన్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్ 5 న్యూటన్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ 5 meters. Cos theta. Theta ante theta is the angle between the displacement direction and the force direction. Displacement direction and force direction. So displacement in this direction, force in this direction, angle is 180 degrees. Okay, cos 180 degrees. Cos 180 వాల్యూ ఎంత? సపోజ్ మీకు cos 180 గుర్తురాలేదు, cos 90, 270, 360 గుర్తురానప్పుడు సింపుల్గా గ్రాఫ్, నాకు తెలిసిన గ్రాఫ్ ఉంది కదా, 0 degrees, 90 degrees, 180 degrees. 180 degrees వాల్యూ ఇస్ -1. ఇది 1 0, ఇది -1. సో -1 5 into 5 of -1 is equal to -25 joules. మైనస్ ఇండికేట్స్ ది ఆపోజిట్ డైరెక్షన్, ఇలా వస్తాయి కాబట్టి మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ టైమ్స్ దీని బాడీ మాస్ mg డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది, నార్మల్ ఫోర్స్ అప్వర్డ్ యాక్ట్ అవుతుంది. సో ఫైండ్ ది వర్క్ డన్ బై నార్మల్ ఫోర్స్ వర్క్ అడుగుతున్నాడు. అరే నార్మల్ ఫోర్స్ వర్క్ అడుగుతున్నాడు, నువ్వు నీకు అసలు నార్మల్ ఫోర్స్ ఇవ్వలే, మాస్ ఇవ్వలే, ఏమి ఇవ్వాలి. సో హౌ కుడ్ యూ ఫైండ్, ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు వర్క్ డన్? సో సింపుల్గా వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. మళ్ళీ ఓకే, ఫోర్స్ ఇస్ ఎన్ పెట్టు ఏం కాదు, డిస్ప్లేస్మెంట్ ఈజ్ 5, angle between normal and displacement is 90 degree, cos 90 is 0. So the work done by normal force is 0. ఎప్పుడైనా సరే, if the force direction and the displacement direction, if the angle between force direction and displacement direction is 90 degrees, then the work done will be 0. మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. దీన్ని రాసుకోండి, నేను చెప్పే పాయింట్స్ రాయండి, కనీసం స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అంటే ఓకే, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ అండి, వర్క్ డన్ ఈజ్ అ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. సో ఒక నిమిషం, వర్క్ డన్ is equal to force into displacement. ఓకే, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ నా ఫోర్స్ అనేది కాన్స్టెంట్ 10 న్యూటన్స్ అనే ఫోర్స్ మాత్రమే ఉంది. ఒకవేళ కాన్స్టెంట్ కాకపోతే క్వశ్చన్లో వాడు ఫోర్స్ ఈజ్ 2x² + 2y అని ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేద్దాం మనం? ఇది ఎక్కడ ఉంటుందంటే, ఒక స్ప్రింగ్ ఉంది, బాడీ ఉంది ఇక్కడ. ఓకే, ఈ బాడీ మీద నేను ఇలా గుంజాను, ఇక్కడ నేను నించొని దీన్ని ఇలా ఈ డైరెక్షన్లో గుంజాను. నేను ఎంత గుంజుతానో, అంటే ఎంత లాగుతానో అంత ఫోర్స్ జనరేట్ అవుతుంది స్ప్రింగ్లో. ఇట్ ఈస్ అ వేరియబుల్ ఫోర్స్, ఇది కాన్స్టెంట్ ఫోర్స్, ఇట్ ఈస్ అ వేరియబుల్ ఫోర్స్. ఇలాంటి వేరియబుల్ ఫోర్స్ ఉన్నప్పుడు కూడా నువ్వు వర్క్ డన్ కనుక్కోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఇలాంటి కేసెస్లో మనకు వర్క్ ఎనర్జీ థీరం యూజ్ అవుతుంది. ఓకే, అండ్ వర్క్ ఎనర్జీ థీరం అనే కాదు, ఇక్కడ నువ్వు ఇంటిగ్రేషన్ చేసి ఈజీగా వచ్చేస్తుంది. ఐ విల్ టెల్ యూ హౌ వీ షుడ్ డూ. ఓకే, కాన్స్టెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా బేసిక్ థింగ్ ఇంకోటి చెప్తాను చూడండి. స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్, ఇప్పుడు ఇది గ్రాఫ్, ఇది ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మధ్యలో గీసిన గ్రాఫ్. స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్, చిన్న స్టెప్ తీసుకుంటా, స్మాల్ స్టెప్ తీసుకున్నా. సో దిస్ ఈజ్ స్మాల్ ds and this is f. Okay, f ds. So small amount of work done will be equal to f into ds. Integrate on both sides. Okay, integrate on both sides. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? లోయర్ లిమిట్ నుంచి హైయర్ లిమిట్ వరకు. సో l to h. ఇప్పుడు dw f ds, ఇట్ ఈస్ ద బేసిక్ ఫార్ములా. అంటే ఇప్పుడు వర్క్ అనేది ఎఫ్ఎస్కి మధ్యలో గీసిన గ్రాఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ని, దాన్ని ఇలా ఎక్స్ యాక్సిస్కి ప్రొజెక్ట్ చేస్తే ఈ లోపల ఏదైతే ఏరియా ఉందో దిస్ ఏరియా ఈజ్ ద వర్క్ డన్. ఓకే, నువ్వు ఇంటిగ్రేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కొంచెం ఐడియా ఉంటే బేసిక్ థింగ్స్, నీకేం తెలుస్తుంది? ద ఏరియా అండర్ కర్వ్ ఈజ్ ఫైండ్ అవుట్ బై డెఫినెట్ ఇంటిగ్రల్. ఇప్పుడు ఇది డెఫినెట్ ఇంటిగ్రలా కాదా? ఎస్ ఆర్ రైట్? ఎస్ ఆర్ రాంగ్? రైట్ ఆర్ రాంగ్? ఓకే, ఇది డెఫినెట్ ఇంటిగ్రలే కదా. ఇది ఏరియా అండర్ దిస్ గ్రాఫ్ ఈజ్ ఏ
వర్క్ డన్. ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి గీసిన గ్రాఫ్లో ఏదైతే ఏరియా వచ్చిందో ఇట్ ఈస్ అ వర్క్ డన్. సింపుల్ కాన్సెప్ట్, అర్థమైందా? సో ఒకవేళ నీ నీ ఫోర్స్ వేరియబుల్ అయి ఉంటే నువ్వు డైరెక్ట్గా ఇక్కడ 2x² + 2y L2h ds కూడా డిస్ప్లేస్మెంట్ కూడా ఇప్పుడు నువ్వు x డైరెక్షన్ ఉంది, y డైరెక్షన్ ఉంది. సో యూ కుడ్ ప్లస్ dx + dy. ఎందుకు? x యాక్సిస్లో నా డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, y యాక్సిస్లో సమ్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. అంటే బాడీ సపోజ్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇక్కడికి వెళ్ళింది. ఓకే, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇక్కడికి వెళ్ళింది. అంటే నేను x డైరెక్షన్లోనూ ఫోర్స్ అప్లై చేశా, y డైరెక్షన్లోనూ ఫోర్స్ అప్లై చేశా. అకార్డింగ్ టు యాక్సిస్. జాగ్రత్తగా ఊహించుకుంటూ వినండి. ఓకే, విజువలైజ్ చేసుకోండి, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక బాడీ ఉంది, నేను x డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేశా అంటే ఈ డైరెక్షన్ రెండిట్లలో ఇలా నేను బాడీని ఇలా గుంజుతుంటే ఎలా వెళ్తుంది బాడీ? ఇలా ఒక ఈ డైరెక్షన్లో రెండిట్లో గుంజుతున్నా, ఇలా ఒక యాంగిల్లో వెళ్ళిపోతుంది. అంటే ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసా, వర్టికల్లో ఫోర్స్ అప్లై చేసా, ఇట్ విల్ గో ఎట్ అన్ ఇంక్లైన్. ఇది రిజల్టెంట్ అంటారు, తెలుసు కదా మీకు. ద రిజల్టెంట్ విల్ బీ ఇన్ బిట్వీన్ 2 ఫోర్సెస్. ఇది ఒక రిజల్టెంట్. ఈ పాయింట్కి ఫైనల్ బాడీ వెళ్తుంది, బాడీ ఇట్లా డిస్ప్లేస్ అవుతుంది. అయితే అకార్డింగ్ టు x యాక్సిస్ ఇట్స్ డిస్టెన్స్ ఇస్ దిస్, ఇన్ y యాక్సిస్ ఇట్స్ డిస్టెన్స్ ఇస్ దిస్. అంటే y యాక్సిస్లో దీని డిస్ప్లేస్మెంట్ ఇంత, x యాక్సిస్లో దీని డిస్ప్లేస్మెంట్ ఇంత. సో dx కెన్ బి రిటర్న్ యాజ్ dx + dy. ఓకే, dx + dy. ఇప్పుడు 2x² dx తోటి, 2y dy తోటి. ఇది ఇలా ఎందుకు చేస్తారు? ప్రొడక్ట్ అంటే దీంతో కూడా చేయాలి కదా. బట్ హియర్ ఇట్ ఈస్ ఐ క్యాప్, x యాక్సిస్ ఇట్ ఈస్ j క్యాప్. అర్థమైందా నీ క్వశ్చన్? ఇక్కడ ఐ క్యాప్ ఇవ్వాలి. వెక్టర్స్ చదివారు కదా, 3D వెక్టర్ ఇది ఐ డైరెక్షన్లో ఉంది, y డైరెక్షన్లో ఉంది. సో ఇన్ వెక్టర్స్ చదివేటప్పుడు వెక్టర్స్ ప్రొడక్ట్ ఎలా చేస్తారు? ఐని ఐ తోటి, జేని జే తోటి చేస్తారు. ఓకే, సో 2x ఐ క్యాప్ ఇంటూ dx ఏమవుతుంది? 2x dx అవుతుంది. ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ 1. ఎందుకంటే ఐకి మధ్యలో యాంగిల్ ఎంత? 0 degrees. cos 0 విల్ బి 1. అర్థమైందా? వెక్టర్స్ అవుతుంది, చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, సో 2x dx ఏమవుతుంది? 2x² / 2 క్యాన్సిల్స్ x². ఇదేమవుతుంది? 2y dy y² అవుతుంది. సో x² + y². క్లియరా? ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది మన సిలబస్లో లేదు, కానీ నేను కొన్ని ప్రాబ్లమ్స్ చూసాను ఈ పద్ధతిలో అడగడం, మన కొన్ని శాంపుల్ ప్రాబ్లమ్స్లో. సో వస్తే మంచిది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, అవసరం లేదనుకుంటా. ఒకవేళ ఎవరికైనా కావాలంటే తీసుకోండి. వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను లిమిట్ పెట్టాలి, LH. ఓకే, LH లిమిట్ పెట్టాలి. నాకు ఇక్కడ వాల్యూస్ ఉంటాయి, L1 లేకపోతే H5 అలా వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ఎక్స్లో వైలో పుట్ చేస్తే నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది నాకు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, కానీ ఈ వీడియోలో కాదు, లెంతీ అయిపోతుంది. నేను నెక్స్ట్ వీడియోలో వర్క్ పవర్ ఎనర్జీ అండ్ SHM మీద మంచి ప్రాబ్లమ్స్ తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లైవ్లోకి వెళ్ళిపోతాం. నా పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. మీకు తెలిసినంత వరకు పొటెన్షియల్ ఎనర్జీ నార్మల్గా అందరికీ తెలిసినదే, ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ. నేను స్లోగా రాసే టైం ఫాస్ట్ అయిపోతుంది, అందుకే ఫాస్ట్గా రాస్తున్నాను. పొసెస్డ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్. ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్. మనకి తెలిసిన PE ఫార్ములా ఏంటి? mgh. ఓకే, ఒక్క లెవెల్ వరకు ఇట్ ఈస్ అ కరెక్ట్ ఫార్ములా, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్సో డిరైవ్డ్ ఫ్రమ్ అదర్ థింగ్స్. అది కూడా వేరే దగ్గర నుంచి డిరైవ్ చేయబడింది. ఎలా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ రిప్రజెంటెడ్ యాజ్ U విల్ బీ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇనీషియల్ అండ్ ఫైనల్. మీకు టూ ఉంటాయి బ్రో, కన్జర్వేటివ్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఎనర్జీస్. కన్జర్వేటివ్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఎనర్జీస్ అని 2 ఎనర్జీస్ ఉంటాయి. వర్క్ ఎనర్జీ థియరం చెప్పేటప్పుడు నేను ఇవి 2 డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నాను. ఓకే, అంటే ఏంటంటే విచ్ డిపెండ్స్ అపాన్ పాత్, విచ్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ పాత్. ఆ పాత్ ఏంటి ఇవి చెప్తాను. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఎనర్జీ. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఎనర్జీ. ఈ పొటెన్షియల్ ఎనర్జీ పాత్ మీద డిపెండ్ అవ్వదు. సో ఇట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ఇనీషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. ఓకే, ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. ఎప్పుడైనా సరే మనం ఏ క్యాలిక్యులేషన్ చేసిన పొటెన్షియల్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ తీసుకుంటాం. కాబట్టి సపోజ్ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. సో పొటెన్షియల్ ఎనర్జీ డన్ ఆన్ ది బాడీ విల్ బీ, ఇప్పుడు సపోజ్ బాడీ ఇక్కడ ఉంది, ఈ బాడీ ఇక్కడ నుంచి కిందికి పడుతుంది అంటే ఇక్కడికి పడ్డది, బాల్ అక్కడ నుంచి ఇక్కడ పడింది. సో ఇనీషియల్గా బాడీ ఇక్కడ ఉన్నప్పుడు ఇట్ ఈస్ అట్ రెస్ట్. నా చేతిలో ఉంది బాల్, నేను బాల్ వదిలేసినప్పుడు అది h డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి ఇక్కడ కింద పడింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే విత్ రెస్పెక్ట్ టు ఈ సర్ఫేస్ తీసుకున్నాం కాబట్టి ఈ సర్ఫేస్ని మనం జీరో కన్సిడర్ చేసాం. సో mg ఆఫ్ h2 మైనస్ h1. ఓకే, mg మన బేస్ నుంచి ఈ ఫైనల్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది? ఓకే, ఈ ఫైనల్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది?
అర్థమైందా? 0. ఇదేంటి హెచ్ మైనస్ 0 mgh. ఓకేనా? ఎప్పుడైనా సరే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ అనేది చేంజ్ ఇన్ పొజిషన్. దాని పొజిషన్ ఎలా చేంజ్ అయింది, దాని ఫైనల్ అండ్ ఇనిషియల్ పాయింట్ మీద డిపెండ్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎంజీహెచ్ అని డైరెక్ట్గా రాయకండి. ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. అతను ఒకవేళ క్వశ్చన్లో చెప్పాడా ఫ్రమ్ ది ఎర్త్ అని, లేకపోతే అతను ఏదైనా రిఫరెన్స్ గురించి చెప్పాడా, ఈ రిఫరెన్స్లో 0 అని. ఒకవేళ నాకు ఇక్కడ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ ఎట్ దిస్ పాయింట్ ఈజ్ సమ్ 5 అని ఇచ్చాడు అనుకో, సో ఐ నీడ్ టు చేంజ్ మై క్యాలిక్యులేషన్. ఓకే, క్యాలిక్యులేషన్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద మెయిన్ ఫార్ములా. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mg of h2 minus h1. ఓకే, h2 minus h1. క్లియర్ ఇక్కడ వరకు? ఎస్హెచ్ఎం వీడియో ఎవరైతే చూసారో అక్కడ నేను ఒక్క చిన్న పాయింట్ మిస్ చేశాను. ఏంటంటే స్ప్రింగ్ ఉంది, ఇలా రెస్ట్ అయింది ఫ్లోర్ మీద. ఈ స్ప్రింగ్ మీద నేను ఇలా ఫోర్స్ అప్లై చేస్తే, ఓకే, సపోజ్ ఇది ఒక ఎక్స్ డిస్టెన్స్ మూవ్ అయింది. సో ఎప్పుడన్నా ఒకసారి ఆలోచించండి మీరు. ఒక స్ప్రింగ్ ఉంది, స్ప్రింగ్ నేను ఈ డైరెక్షన్లో ఇలా టెన్సైల్ లోడ్ అప్లై చేశాను, అంటే ఎక్స్పాండ్ చేయాలని చూసా. ఓకే, ఇలా అప్లై చేశాను లోడ్. అప్పుడు ఏమవుతుందంటే అది ఎక్స్పాండ్ అవుతుంది. నువ్వు ఎప్పుడు వదిలేస్తావు, మళ్ళీ బ్యాక్ టు ఇట్స్ పొజిషన్ వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది? దెర్ ఈస్ అ రిస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ డెవలప్డ్ ఇన్సైడ్ ది స్ప్రింగ్. రిస్టోరింగ్ ఫోర్స్ అనే ఫోర్స్ ఈ స్ప్రింగ్ లోపల డెవలప్ అయింది. ఓకే, దట్ ఫోర్స్ ఏంటంటే F ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ kx. ఇది మీకు ఎస్హెచ్ఎం స్టార్టింగ్లో F ఈజ్ ఈక్వల్ టు మైనస్ kx చెప్పాను. ఇది ఎందుకు వచ్చిందో చెప్పడం మర్చిపోయా. సో ఐ కెనాట్ ఎడిట్ అప్లోడెడ్ వీడియో, సో ఇలా నేను వదిలేసాను దాన్ని, ఇంకా ఇక్కడ చెప్దామని. సో F ఈజ్ ఈక్వల్ టు మైనస్ kx అయింది. నాకేం కావాలంటే ఒక్కటి ఆలోచించండి. ఒక స్ప్రింగ్ ఉంది, దీని మీద ఒక బాడీ ఉంది. ఓకే, ఈ మాస్ M, నేను దీన్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేసే కిందికి అని వదిలేసా. దిస్ విల్ ఆసిలేట్. ఓకే, దిస్ విల్ ఆసిలేట్, రైట్? ఈ ఆసిలేట్ అయ్యేటప్పుడు ఇట్ పొసెసెస్ సమ్ ఎనర్జీ. వాట్ ఈస్ దట్ ఎనర్జీ? పొటెన్షియల్ ఎనర్జీ. అర్థమైందా? పొటెన్షియల్ ఎనర్జీ. కన్జర్వేటివ్ ఎనర్జీస్ అని చెప్పాను కదా, ఇందులో గ్రావిటేషనల్ ఎనర్జీ వస్తుంది, పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది, స్ప్రింగ్ ఫోర్స్ వస్తుంది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వస్తుంది. ఓకే, ఇలాంటి 3 ఫోర్సెస్ వస్తాయి. ఇది వదిలిపెట్టేసి నేను జస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి. గ్రావిటేషనల్, స్ప్రింగ్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఆర్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఐ విల్ టెల్ యూ ద డెఫినేషన్. మాస్ ఎప్పుడైతే కిందికి ఇలా నేను డ్రాగ్ చేసి ఇలా వదిలేసానో ఇట్ విల్ ఆసిలేట్. ఈ ఆసిలేట్ ఎందుకు అవుతుంది అంటే రిస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. ఈ డైరెక్షన్లో F ఫోర్స్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్. ఈ ఫోర్స్ అనేది దీంతో ఈక్వల్. ఓకే, అప్పుడు ఈ బాడీకి ఒక పొటెన్షియల్ ఎనర్జీని పొసెస్ అయ్యి ఉండాలి. అంటే అంతే కదా, బాడీలో ఏదో ఒక ఎనర్జీ ఉంటేనే కదా అది అలా ఆసిలేట్ అవుతుంది. ఫోర్స్ అప్లై చేసావు, ఈ ఫోర్స్ వల్ల సమ్ ఎనర్జీ లోపల ఉంది కదా. ఇప్పుడు నేను ఒక బాడీ ఉంది, ఈ బాడీని నేను పుష్ చేసా. నేను పుష్ చేస్తుంటే ఈ బాడీ ఎందుకు జరుగుతుంది? అరే పుష్ చేసేది నేను కదా, బాడీ ఏం చేయట్లే, ఈ మాస్ ఏం చేయట్లే, మరి మాస్ ఎందుకు జరుగుతుంది? అక్కడ నేను ఫోర్స్ అప్లై చేస్తుంది, నాలో ఉన్న ఎనర్జీని దానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఆ ఎనర్జీ అది తీసుకొని కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మూవ్ అవుతుంది. అర్థమైందా? సింపుల్. నేను ఎనర్జీ దీనికి ఇస్తున్నా, ఇది ఎనర్జీ తీసుకొని ముందుకు వెళ్తుంది. అలాగే ఇది కూడా నేను ఎప్పుడైతే ఇలా డ్రాగ్ చేశానో ఈ ఫోర్స్ అప్వర్డ్ యాక్ట్ అవ్వడం వల్ల ఈ మాస్ లోపల ఎనర్జీ డెవలప్ అయింది. ఆ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. దట్ ఈజ్ ఈక్వల్ టు ½ kx². మీ బుక్లో ఉంటుంది చూడండి, ½ kx². ఇది ఎలా వచ్చిందో చెప్తాను మీకు ఇప్పుడు. ఓకే, నీకు ఇప్పుడు వర్క్ డన్ ఫార్ములా తెలుసు కదా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. నాకు నేనేం చేస్తున్నా అంటే దీన్ని కొంచెం ఇట్లా ఏళ్ళతో ఇట్లా కదిలిస్తున్నా అంత. దీన్ని అంత తక్కువ డిస్ప్లేస్మెంట్ ఇస్తున్నా అంటే నా ఎక్స్ అంత స్మాల్ ఉంది. సో అంత స్మాల్ నా ఎక్స్ ఉన్నప్పుడు నా వర్క్ డన్ ఎంత, అది నేను ఫైండ్ అవుట్ చేయాలి. డెరివేషన్ చేస్తున్నప్పుడు నువ్వు ఇన్స్టెంట్లో కనుక్కుంటావు. సపోజ్ ఒక బాడీ, ఇది ఒక కార్ అనుకుంటే ఈ కార్ ఇలా మూవ్ అవుతుంది ఎట్ ఏ పర్టికులర్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర నాకు వెలాసిటీ ఎంత ఉందో కావాలి. ఓకే, ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గర. దెన్ యూ నీడ్ టు డిఫరెన్షియేట్. ఒకవేళ వర్క్ డన్ ఆన్ ది బాడీ, ఓకే, లేకపోతే పవర్, ఇలాంటి వాటికి నువ్వు ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, కాన్సెప్ట్స్ క్లియర్ ఉండాలి ఇవి. ఓకే, dW ఈజ్ ఈక్వల్ టు FdS. ఈ వరకు క్లియర్ కదా? ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేట్ చేసే ముందు ఫోర్స్ ఏంటి? kx. ఫోర్స్ ఈజ్ ఇది kx కదా. ఫోర్స్ ఈజ్ kx. నెగిటివ్ డైరెక్షన్ ఇండికేట్స్, నెగిటివ్ సైన్ ఇండికేట్స్ డైరెక్షన్. సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్. ఓకే, వీ షుడ్ నాట్ కన్సిడర్ దాట్. kx వచ్చేసింది. అండ్ ds అంటే ఏంటిది? డిస్ప్లేస్మెంట్ ఏది? x డైరెక్షన్లో ఉంది, అంటే ఏదో ఒక డైరెక్షన్. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ dx. అర్థమైందా? ఓకే, క్లియరా? స్మాల్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ కదా నేను మూవ్ అయ్యేది. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు స్మాల్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు dx. సో సిన్స్ k ఈజ్ అ ఫోర్స్ కాన్స్టెంట్, దీన్ని ఇక్కడ స్ప్రింగ్ యూజ్ చేసి స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటారు, పెండులంలో ఫోర్స్ కాన్స్టెంట్ అంటారు. అట్లా వేరే అంటే ఇట్స్ అ కాన్స్టెంట్ బేసికల్లీ. k బయటికి తీస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx, and it is equal to integration of x will be x²/2. This is how we got the potential energy as this. ఇది ఇలా వచ్చిన దానికి కారణం ఇది. ఓకే, క్లియరా?
kx స్క్వేర్. ఇది ఫార్ములా ఫర్ స్ప్రింగ్, ఓన్లీ స్ప్రింగ్స్ వాడుతున్నప్పుడు మనకి kx స్క్వేర్ ఇది. ఒకవేళ మన బాడీ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమన్నా కింద పడుతున్నప్పుడు బేసిక్ ఫార్ములా వచ్చేసి mg డెల్టా హెచ్. డెల్టా హెచ్ అనేది చేంజ్ ఇన్ హైట్, ఇనిషియల్ హైట్ టు ఫైనల్ హైట్. సపోజ్ బాడీ ఇనిషియల్ హైట్ ఇది, ఫైనల్ హైట్ ఇది. ఫైనల్ హైట్ గ్రౌండ్ నుంచి 0 ఉంది. సో వీ విల్ డైరెక్ట్లీ రైట్ mgh. ఓకే, mgh. క్లియరా? కాన్సెప్ట్ క్లియరా? నెక్స్ట్ చూడండి. ఎ పంప్ డెలివర్స్ v లీటర్స్ ఆఫ్ వాటర్ ఓవర్ హెడ్ ఆఫ్ h మీటర్స్ ఇన్ 1 minute ఇన్ ద పవర్ ఆఫ్ ఇంజన్ ఈజ్. నేను ఇది మీ బుక్లోంచి తీసుకున్నా, జస్ట్ ఇది మీకు తెలిసిందే, జస్ట్ ఒకసారి చెప్దామని. అండ్ వీ నో దట్ పొటెన్షియల్ ఎనర్జీ ఇది ఏమన్నాడు, v లీటర్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ ఎ హెడ్ h మీటర్ ఓవర్ ఏ హెడ్. అంటే మీరు మెకానికల్ అయి ఉంటే ఫ్లూయిడ్ మెకానిక్స్లో మీరు చదువుకుంటారు హెడ్ అనేది. హెడ్ అంటే ఏంటంటే డిస్టెన్స్, వాటర్ షుడ్ మూవ్ అంటే ఎనర్జీ, ఆ డిస్టెన్స్ వల్ల దానికి ఎంత ఎనర్జీ పుష్ అయింది. సో ఇదంతా వద్దు ఇప్పుడు. ఓకే, హెడ్ ఆఫ్ h మీటర్స్ ఓవర్ హెడ్ అనుకుంటా, ఇది ఆ హెడ్ కాదు, హెడ్ వేరేలే. ఓకే, టాప్కి h మీటర్స్ అనేది నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, ఇంటి మీద h మీటర్స్ నువ్వు ట్రాన్స్పోర్ట్ చేయాలనుకో వాటర్ని 1 minute. దెన్ ద పవర్ ఆఫ్ ది ఇంజన్ విల్ బీ, పవర్ ఆఫ్ ది ఇంజన్ పర్ సెకండ్ కావాలనుకో, సో నీ టు డివైడ్ బై 60. అవసరం లేదు పర్ మినిట్ ఉన్నా చాలు, ఎందుకంటే 1 minute ఇచ్చాడు కాబట్టి ఇక్కడ పర్ సెకండ్ అనమాట. ఓకే, జౌల్ పర్ సెకండ్. ఓకే, జౌల్ పర్ సెకండ్, అందుకని నీకు 60 చేశాడు. మినిట్ కావాలనుకుంటే నువ్వు 16 తీసేసేచ్చు. VGH మనకు తెలిసిన ఫార్ములా అంటే MGH, మరి ఇక్కడ VGH ఉంది. గుర్తుపెట్టుకొని మాస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్. ఓకే, 1 kg ఈజ్ ఈక్వల్ టు 1 liter అప్రాక్సిమేట్లీ 0.9 దాకా ఉంటుంది, 0.98. సో బేసికలీ వీ విల్ టేక్ యాజ్ V, 1 liter ఈజ్ ఈక్వల్ టు 1 kg కిలోగ్రామ్. ఓకే, అందుకే ఇక్కడ V వచ్చింది. క్లియర్ ఆ కాన్సెప్ట్? నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ చూద్దాం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్. కైనెటిక్ ఎనర్జీ చూద్దాం. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ద ఎనర్జీ పొసెస్డ్ బై అ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. 10th క్లాస్ నుంచి చదువుతాను మీ డెఫినేషన్. అంటే ఒక బాడీ ఉంది, ఒక బాడీ, కారే తీసుకో, కార్లో లేదు, ఉల్టా వచ్చింది కదా, ఇటు ఉంది కార్ హెడ్, సో ఇటే వెళ్తుంది కార్, కానీ వెనక్కి వెళ్తుంది. అయితే ఇప్పుడు కారు మూవ్ అవుతున్నప్పుడు ఈ బాడీకి ఖచ్చితంగా కొంత ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు, అర్థమైందా? ఎనర్జీ ఉంటేనే వీడియో చూడగలుగుతావు, ఎనర్జీ ఉంటేనే రాయగలుగుతున్నావు. సో ఈ బాడీకి కూడా, కార్ కూడా ఎనర్జీ ఉంది కాబట్టి ఇది మూవ్ అవ్వగలుగుతుంది. సో వాట్ ఈస్ దిస్ ఎనర్జీ? వెన్ ద బాడీ ఈజ్ ఇన్ మోషన్, ద ఎనర్జీ ఈజ్ ద బాడీ పొసెసెస్ ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై virtue of its motion, by virtue of its position ఏంటిది? పొటెన్షియల్ ఎనర్జీ. బై virtue of మోషన్ ఏంటిది? కైనెటిక్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి. ఓకే, మన కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? 12mv². ఓకే, మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయా, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? mgh కదా, mgh. సింపుల్. ఈ ఫార్ములా వచ్చిందంటే మనకి ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ కదా, సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. ఫోర్స్ అంటే ఏంటి? mg. ఫోర్స్ అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు మనకు పిక్చర్లోకి వస్తుంది? గాల్లో ఉన్న బాడీకే పిక్చర్లోకి వస్తుంది, అర్థమైందా? బాడీ గాల్లో ఉందనుకో, దాంట్లోనే మనకు పొటెన్షియల్ ఎనర్జీ పిక్చర్లోకి వస్తుంది, లేకపోతే రాదు. సో ఫోర్స్ ఈజ్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. బాడీ ఒక హైట్లో ఉన్నప్పుడు దానికి ఉండే ఏకైక యాక్సలరేషన్ మన యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఒకవేళ నువ్వు జెట్ ఇంజన్ పెట్టుంటే యాక్సలరేషన్ మారచ్చు, కానీ నార్మల్ బాడీస్కి అయితే మనం జెట్ ఇంజన్ వాడలేం. సో వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అండ్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి నీ హైట్, అంటే గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉన్నావు. సో ద ఫార్ములా విల్ బి mgh. సో ఇప్పుడు 12mv² ఫార్ములా ఎలా వచ్చిందో కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ మనకు తెలుసు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు dw ఈజ్ ఈక్వల్ టు fds. ఓకే, ఇది క్లియర్ కదా? చెప్పాక గ్రాఫ్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ స్ట్రిప్ తీసుకొని dw ఈజ్ ఈక్వల్ టు fds. నా ఇంటిగ్రేట్ కంటే ముందు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ కన్సిడర్ చేయి. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు dv బై dt, అవునా కదా? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం కదా. సో ఐ విల్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ds. ఓకే, ఐ విల్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ds. సో వాట్ విల్ హ్యాపెన్? నా ఈ ds బై dt ఏమవుతుంది? v అవుతుంది. మిగిలిన dv బై ds. క్లియరా? నేను కైనమాటిక్స్ మీరు చాప్టర్ నాది వినుంటే మీకు ఈ ఫార్ములా చూపెట్టాను. vdv బై ds. యాక్సలరేషన్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ vdv బై ds. యాక్సలరేషన్ని dv బై dtగా రాసుకోవచ్చు, vdv బై dsగా కూడా రాసుకోవచ్చు. సో నేను ఇలా రాసుకున్నా, ఈ vdv బై dsని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తానో, నా మాస్ ఇంటూ యాక్సలరేషన్ ప్లేస్లో vdv బై ds. ఇక్కడ ఆల్రెడీ ds ఉంది కాబట్టి ds గెట్స్ క్యాన్సిల్స్. ఓకే, నాకు ఇక్కడ ఉన్నది mvdv ఉంటుంది అండ్ dw ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇది నాకున్నది. సో ఇఫ్ ఐ ఇంటిగ్రేట్ dw ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేట్ m ఈజ్ ఏ కాన్స్టెంట్. మాస్ ఎప్పుడు కాన్స్టెంట్, మాస్ డస్ నాట్ చేంజెస్, ఓన్లీ ఇన్ రేర్ కేసెస్ ఇట్ విల్ చేంజెస్. ఓకే, v dv. ఓకే, బాడీ ఇనిషియల్గా ఒక పొజిషన్ ఉంటుంది, ఫైనల్గా ఒక పొజిషన్ ఉంటుంది. సో బేసికలీ ఫస్ట్ ఇనిషియల్ తీసుకోవాలి, ఫైనల్ తీసుకోవాలి. ఇనిషియల్ తీసుకుందాం, ఇనిషియల్ అపాన్ ఫైనల్. అండ్ dw ఈజ్ ఈక్వల్ w122 ఈజ్ ఈక్వల్ టు mvf² బై 2 మైనస్ mvi² బై 2.
ఓకే, క్లియర్ అయిందా, అర్థమైందా? నేను దీన్ని ఇంటిగ్రేట్ చేసా, ఇక్కడ చెప్తాను చూడండి. ఇంటిగ్రేట్ చేసా, ఇంటిగ్రేషన్ ఆఫ్ VdV ఏమవుతుంది, V²/2. ఓకే, లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇనిషియల్ నుంచి ఫైనల్ వరకు. సో ఫస్ట్ ఫైనల్ VF²/2 మైనస్ VI²/2. ఇఫ్ ఐ టేక్ హాఫ్ కామన్, VF² మైనస్ VI². ఇక్కడ యాక్చువల్గా M కూడా ఉంది కదా, M నేను కన్సిడర్ చేయలేదు ఇక్కడ. సో M/2 VF² మైనస్ VI². ఇలా వచ్చింది కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు, సపోజ్ ఒక ఫ్రీలీ ఫాలింగ్ లేకపోతే ఒక బాడీ మోషన్లో ఉంది, దాని వెలాసిటీ 0 అయిపోవచ్చు. సో అలా అంటే నువ్వు కన్సిడర్ చేసుకోవాలి, నీకు డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్గా వస్తుంది. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా క్లియర్ అయిందా? ఇప్పుడు సపోజ్ మన ఇనిషియల్ వెలాసిటీ 0 అయింది అనుకో, మనకేమవుతుంది, హాఫ్ mv² అయిపోయింది. ఇప్పుడు నువ్వు బాడీలో మూవ్ అవుతాం, ఇక్కడ నీ వెలాసిటీ ఎంత ఉందో అంతే. ఇప్పుడు సపోజ్ బాడీ కార్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళింది, 10 మీటర్ డిస్ప్లేస్మెంట్ తీసుకుంది. నాకు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ అట్ దిస్ పాయింట్ కావాలి. ఇనిషియల్గా దాని వెలాసిటీ 0, సో దిస్ పార్ట్ విల్ బికమ్ 0. ఫైనల్ వెలాసిటీ ఎంత, ఇక్కడ ఉన్న వెలాసిటీ, ఆ వెలాసిటీ తెలిస్తే నాకు కైనెటిక్ ఎనర్జీ తెలిసినట్టే. అర్థమైందా? కొంచెం గజిబిజిగా ఉందా? సో నేను ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం మీకు ఇవ్వడానికి. అర్థం కాకపోతే ఒకసారి వీడియో రివైండ్ చేసుకొని చూడండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇవన్నీ మీ బుక్స్లోవే, కానీ నేను ఎలా వచ్చిందో చెప్తున్నాను అంతే. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి, సిన్స్ ఐఎమ్ హ్యావింగ్ వెరీ లెస్ సబ్స్క్రైబర్స్, very minimum. Okay, machine gun fires n shots and each of mass m per minute at a speed of v, then its power is. మెషిన్ గన్ ఎన్ షాట్స్ ఫైర్ చేస్తే ఒకదాని మాస్ m ఉంటే అండ్ స్పీడ్ v ఉంటే దాని పవర్ ఎంత? ఓకే, పవర్ మనకు తెలిసిందేంటి, వర్క్ డన్ బై టైం. ఓకే, వర్క్ డన్ బై టైం. వర్క్ డన్ అంటే ఏంటి, ఇప్పుడు ఇది బాడీ ఫైర్ అవుతుంది, ఫైర్ అంటే ఇలా మూవ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ మూవింగ్ అప్ అగైన్స్ ది గ్రావిటీ, ఏం లేదు. సో వీఆర్ ద బాడీ విల్ పొసెస్ కైనెటిక్ ఎనర్జీ కాబట్టి వర్క్ డన్ విల్ బి హాఫ్ mv²/t. ఓకే, హాఫ్ mv²/t. క్లియరా, అర్థమైందా? ఓకే, హాఫ్ mv²/t. ఈచ్ ఆఫ్ మాస్ m పర్ మినిట్కి n షాట్స్ అంటే ఇంటూ n/60. నాకు 1 సెకండ్కి కావాలి, జౌల్ పర్ సెకండ్ కావాలి. ఓకే, ఇది జౌల్స్లో ఉంది, ఇది సెకండ్స్లో ఉంది. సో ఐ నీడ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ సెకండ్స్. సో n షాట్స్ per minute, so n divided by 60 will gives shots per second. సెకండ్కి ఎన్ని షాట్స్ చెప్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, mv² ఇంటూ n/t ఇంటూ 120. అర్థమైందా? సో ఇక్కడ మనం ఎంత టైంకి కన్సిడర్ చేస్తాం, t టైంకా. సో వీ విల్ కన్సిడర్ mn(v²/120 ఇంటూ 1. అర్థమైందా? ఓకే, n ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ షార్ట్స్, ఓకే, t ఉంది కదా, ఆ టైమే 60 సెకండ్స్ ఇది. ఓకే, వీఆర్ కన్సిడరింగ్ t యాజ్ 1 second ఫర్ 1 second. సో ఇట్ ఈస్ యాజ్ 1. వీ విల్ గెట్ mn(v²/120). ఇఫ్ యూ వాంట్ కైనెటిక్ ఎనర్జీ ఫర్ 2 seconds, అప్పుడు నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ బేసికలీ ది ఫార్ములా ఆఫ్ పవర్. ఇది ఇప్పుడు నీకు జౌల్ పర్ సెకండ్. ఓకే, నెక్స్ట్ పవర్ ఆఫ్ యువర్ లంగ్స్. ఇది కూడా మీ బుక్లో తీసుకున్నా. మనం గాలి పీల్చుకుంటాం కదా, గాలి వదులుతాం, దాని పవర్ ఎంత, మన లంగ్స్ పవర్ ఎంత. సో అగైన్ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ పిక్చర్లోకి వస్తుంది. ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎయిర్ కన్సిడర్ చేయాలి. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, హాఫ్ mv². మనకి ఇక్కడ పవర్ కాబట్టి డివైడ్ బై టైం కూడా ఉంటుంది. సో ఇక్కడ మాస్ ఫ్లో రేట్ అని ఇచ్చాడు కాబట్టి అమౌంట్ ఆఫ్ మాస్ దట్ వీఆర్ టేకింగ్ పర్ సెకండ్ కాబట్టి డివైడ్ బై 60. టైం విల్ కౌంట్ ఇంటూ 60. ఓకే, క్లియరా? టీ అని రాసుకోవచ్చు, ఒకవేళ డైరెక్ట్ నీకు సెకండ్స్లో కావాలంటే డివైడ్ బై 60. ఓకే, ఇంతే. ఇప్పుడు ఇది నెక్స్ట్ మనం వేరే టాపిక్లోకి వెళ్ళిపోదాం. రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ఇప్పుడు మొమెంటం. ఇది కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు p²/2m. ఓకే, ఎంతమందికి వచ్చో వాళ్ళు డైరెక్ట్గా ఒక 5 minutes స్కిప్ చేసేసి నెక్స్ట్ చూడండి, టైం వేస్ట్ ఎందుకు, తెలియని వాళ్ళు చూడండి. కైనెటిక్ ఎనర్జీ బేసిక్ ఫార్ములా ఏంటి, హాఫ్ mv². సో వాట్ ఐ విల్, నాకు మొమెంటం ఫార్ములా ఏంటి, mv. ఓకే, నేను కైనెటిక్ ఎనర్జీ ఫార్ములాలో నాకు p రావాలంటే mv ఉంది. సో pv/2 అయిపోతుంది. బట్ ఐ డోంట్ నో వెలాసిటీ, నాకు వెలాసిటీ తెలియదు, దట్ మొమెంటం ఇచ్చాడు, బట్ మాస్ ఇస్ కాన్స్టెంట్. సో నేనేం చేస్తానంటే ఇలా కాకుండా హాఫ్ mv² ఇంటూ m/m. ఎంని న్యూమరేటర్ డినామినేటర్లో మల్టిప్లై చేస్తే m²v²/2m. mv² ఏంటి, p² కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, p² mv². సో m²v² p²/2m. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం. ఓకే, సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు హెవియర్ బాడీ లైటర్ బాడీ కాన్సెప్ట్ కూడా ఉంది మీ బుక్లో. ఐ హావ్ సీన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ హెవియర్ అండ్ లైటర్ బాడీ ఆర్ ఈక్వల్. ఒకవేళ ఒక హెవియర్ బాడీ ఉంది, ఒక లైటర్ బాడీ ఉంది, రెండింటి కైనెటిక్ ఎనర్జీస్ ఆర్ ఈక్వల్. ఈక్వల్ అంటే p²/2m, p1²/2m, 1² is equal to p2²/2m2. ఓకే, 2 different masses, 2 different momentum, but kinetic energy are equal.
ఓకే, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్. ఇలాంటి సిచ్యువేషన్లో దేని మొమెంటం ఎక్కువ అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఇది హెవీ బాడీది అనుకుందాం, ఇది లైటర్ బాడీది అనుకుందాం. ఓకే, హెవీ బాడీ వచ్చేసి మాస్ ఎక్కువ ఉంటుంది, అవునా? లైటర్ బాడీకి వచ్చేసి మాస్ తక్కువ ఉంటుంది. కాబట్టి P/M రేషియో దీనికి ఎక్కువ ఉంటుంది. 10/2 ఎంత? 5. 10/5 ఎంత? 2, అవునా? దీని మాస్ 5 అనుకోండి, దీని మాస్ 2 అనుకోండి. ఎందుకంటే హెవియర్ బాడీ ఈస్ హ్యావింగ్ హయ్యర్ మాస్, లైటర్ బాడీ ఈస్ హ్యావింగ్ లోవర్ మాస్. ఇక్కడ సేమ్ మొమెంటం ఎందుకు కన్సిడర్ చేసినంటే జస్ట్ ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం. మొమెంటం కూడా సేమ్ కాదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నా మొమెంటం వస్తుంది 2 వస్తుంది, ఇక్కడ నా మొమెంటం 5 వస్తుంది. మొమెంటం ఆఫ్ లైటర్ బాడీ ఈజ్ మోర్. సో ఇన్ ఆర్డర్ టు గెట్ దిస్ 2, ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే నేను హెవియర్ బాడీ యొక్క మొమెంటంని ఇంక్రీజ్ చేస్తే నాకు ఈ రెండు కైనెటిక్ ఎనర్జీస్ ఈక్వల్ అవుతాయి. ఎంత ఇంక్రీజ్ చేయాలి? అది డిపెండ్స్. నాకు తెలిసిన బేసిక్ కంక్లూజన్ ఏంటంటే ఐ వాంట్ ఇంక్రీజ్ ద మొమెంటం. ఒకవేళ నేను మొమెంటం ఇంక్రీజ్ చేస్తేనే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఎలాగో మాసెస్ ఆర్ నాట్ ఈక్వల్. దేర్ ఫోర్ ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే ఈ P ఎక్కువ ఉంటేనే కదా దీంతో ఈక్వల్ అయ్యేది. కొంచెం కామన్ సెన్స్ ఆలోచించండి. నేను P/M, P1/M1 ఈజ్ ఈక్వల్ టు P2/M2. ఓకే, M2 ఈజ్ లోవర్, M1 ఈజ్ హయ్యర్. ఓకే, ఏదైనా రేషియో చేసేటప్పుడు డినామినేటర్ ఎక్కువ ఉంటే నీకు రేషియో తగ్గిపోతుంది, డినామినేటర్ స్మాల్గా ఉంటే రేషియో వచ్చిన వాల్యూ పెరుగుతుంది. అర్థమైందా? కాలేదా? ఇప్పుడు సపోజ్ 15/3 ఉంది, 15/5 ఉంది. ఓకే, 15/3 ఉంది, 15/5 ఉంది. 3 5s are 5 3s are. ఇప్పుడు నా మాస్ తక్కువ ఉంది కాబట్టి నాకు ఫైనల్ వాల్యూ ఎక్కువ వచ్చింది. ఇక్కడ నా మాస్ ఎక్కువ ఉంది కాబట్టి ఫైనల్ వాల్యూ తక్కువ వచ్చింది. కానీ అతను ఏమంటున్నాడు? ఈ రెండు ఈక్వల్ ఉండాలంటున్నాడు. అప్పుడు నేనేం చేయాలి? మొమెంటం ఇంక్రీజ్ చేయాలి. అది సింపుల్ కాన్సెప్ట్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే హెవియర్ బాడీ హ్యాస్ హయ్యర్ మొమెంటం. నేను ఇప్పుడు ఈ మొమెంటం ఇంక్రీజ్ చేస్తేనే ఇవి రెండు ఈక్వల్ అవుతాయి, లేకపోతే ఈక్వల్ అవ్వవు. ఎందుకంటే నా మాస్ ఎక్కువ ఉంది. నా మాస్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని నేను డివైడ్ చేసినప్పుడు నాకు స్మాల్ నెంబర్ వస్తుంది. అదే నేను మొమెంటంని బాగా ఇంక్రీజ్ చేస్తే, నా మొమెంటంని బాగా ఇంక్రీజ్ చేస్తే ఈ మాస్తో డివైడ్ చేసినప్పుడు ఐ విల్ గెట్ సేమ్ వాల్యూ వెన్ ఐ డివైడ్ దిస్ వన్. ఓకే, ఇలా సేమ్ రౌండ్ ఐ నీడ్ టు ఇంక్రీజ్ దిస్ మొమెంటం. ఇప్పుడు నేను ఈ మొమెంటం ఇంక్రీజ్ చేశాను అంటే వెలాసిటీని ఇంక్రీజ్ చేస్తే therefore I am having heavier body is having higher momentum. ఇది conclusion, basic thing bits రావచ్చు. Momentum of heavier and lighter body are equal, then kinetic energies are. Okay, momentum of heavier body and lighter body are equal. ఇవి రెండు ఈక్వల్ అన్నాడు. అంటే P1/2m is equal to P2/2m2. ఓకే, ఇవి రెండు ఈక్వల్ అన్నాడు. when the momentums of two body are equal, then ఈ బాడీ మాస్ తక్కువ ఉందా? లైటర్ బాడీ మాస్ తక్కువ ఉంటుంది, హెవియర్ బాడీ మాస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రేషియో చేసినప్పుడు దీని ఎనర్జీ తక్కువ ఉంటుంది, దీని ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. క్లియరా? అర్థమైందా? ఏం లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. మొమెంటం ఈక్వల్ ఉన్నప్పుడు హెవియర్ బాడీకి హై ఎనర్జీ ఉంటుంది, అంతే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. హెవియర్ బాడీకి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అండ్ మొమెంటం ఎక్కువ ఉంటుంది. దట్స్ ఇట్. ఓకే, హెవియర్ బాడీ కమ్స్ టు ఎ షార్టర్ డిస్టెన్స్ వెన్ సేమ్ రెసిస్టింగ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ బోత్ సైడ్స్, సేమ్ మొమెంటం. ఓకే, ఇది జస్ట్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో ఐ విల్ గో, చాలా టైం అయిపోయింది. ఓకే, వర్క్ ఎనర్జీ థియరం. ఇప్పుడు దగ్గర 40 minutes అయిపోయింది. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అర్థం కావట్లేదు. జస్ట్ 3 slides. వర్క్ ఎనర్జీ థియరము అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో నేను ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఇప్పటికే ఎక్కువైపోయింది వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వర్క్ ఎనర్జీ థియరం వెరీ ఇంపార్టెంట్ థియరం, చాలా యూజ్ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేస్తున్నా మ్యాక్సిమం నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ హెల్ప్ దెమ్ టు లెర్న్ మోర్ అండ్ గెట్ గుడ్ ర్యాంక్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.